నా పేరు శివకుమార్ అండి. నేను రాణిగంజ్ సికింద్రాబాద్లో ఉంటాను. మా నాన్న అనాథాల పుణ్యక్షేత్రం గురించి విన్నాను. సరే ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి చూద్దాం ఏంది నిజమా కాదా అని లోపలికి వచ్చిన చూసే వాళ్ళతో చాలామంది, కొంతమంది నిరుపేదలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళున్న స్థితిని చూసి నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న అమ్మ నాన్న పుణ్యక్షేత్రం ట్రస్ట్ వాళ్ళు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు తోచిన సాయం చేద్దామని, సాయం చేసే ఉద్దేశంతో కాకుండా చూసిన తర్వాత నాకు కంపల్సరీ సాయం చేయాలనే ఉద్దేశం కలిగింది కాబట్టి నేను సాయం కూడా చేశాను. మీరు కూడా కొంతమంది చేయూతనిస్తే ఇలాంటి వాళ్ళని మనం మాధవ సేవ అనే దృక్పథంతో మీరు కూడా సాయం చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంతేకాని ఏదో నేను చేసి చెప్పాలనే ఉద్దేశంతో కాదు. నేను ఇక్కడ ఏదో పని మీద వచ్చి చూసిన తర్వాత బాధపడి నేను మీకు చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.